హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ లెజెండ్ పర్సనాలిటీ మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం నందమూరి బాలకృష్ణను ఆగస్టు 30వ తారీఖున భారీగా సన్మానించబోతుంది. ఎందుకు? నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప నటుడిని 100% ఇండస్ట్రీ మొత్తం సన్మానించుకోవాలి. 1974 ఆగస్టు 30వ తారీఖు నాడు రిలీజ్ అయిన తాతమ్మ కళ ఈ ఆగస్టు 30వ తారీఖు వస్తే 50 ఇయర్స్ గోల్డెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఎన్టీ రామారావు వారసుడిగా పరిచయం అయిన బాలకృష్ణ తర్వాత సొంత ఇమేజ్, సొంత స్టార్డము, మాస్లో తిరుగులేని ప్రభంజనం, ఇప్పటికీ చెక్కు చెదరని అప్పటి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణను అభిమానిస్తున్నారంటే కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఎన్ని హిట్లు వచ్చినా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ బాలకృష్ణ మాస్ ఇమేజ్ మాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా 50 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉందంటే బిగ్గెస్ట్ తెలుగు సినిమా లెజెండ్ పర్సనాలిటీ నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు 80స్లో 90స్లో బాలకృష్ణ సినిమా వచ్చిందంటే డే 1 ఓపెనింగ్స్ కానీ రికార్డులు కానీ ఎలాంటి మోత మోగేదో. ప్రజెంటు అంతకు డబుల్ ఇమేజ్ ఉంది. క్లాసు మాసు అని తేడా లేకుండా గ్లోబల్ లైన్ యూనివర్సల్ ఇమేజ్. ప్రజెంట్ ఎన్బీకే 109 కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. డబుల్ ఇమేజ్ ఉంది. అందుకే హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్. 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కానీ బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. హీరోగా స్టార్డమ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గట్లేదు. ప్రజెంట్ ఉన్న తెలుగు హీరోలో ఒక హీరో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడంటే ఫస్ట్ తాతమ్మ కళ మేజర్ రోల్. తర్వాత 84లో హీరోగా ఇప్పటి వరకు 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నా కానీ బిగినింగ్లో కూడా మెయిన్ క్యారెక్టర్లు చేసిండు ఎన్టీ రామారావుతో కలిసి. అందుకే అవి కూడా హీరోగానే అనుకోవాలి. 50 ఇయర్స్ నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీని రూలింగ్ చేస్తున్నాడంటే బిగ్గెస్ట్ రికార్డ్. అందుకే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, సౌత్ ఫిలిం మొత్తం నందమూరి బాలకృష్ణను సన్మానించాలి. ఎందుకంటే గొప్ప వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత అభిమానులకు ఏం చేయాలి, పేదవారికి ఏం చేయాలి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని ఇండస్ట్రీకి అయితే కొన్ని వందల మందికి, ఎంతోమంది పేద కళాకారులకు కానీ టెక్నీషియన్లకు కానీ అక్కడ ఈ ఆపద వచ్చిందంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి పోతే 100% ఉచితంగా ట్రీట్మెంట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలో కలిగించండు. అందుకే ఇండస్ట్రీ మొత్తం గొప్పగా సన్మానించాలి. చాలామంది సౌత్ నుంచి కూడా వచ్చి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు క్యాన్సర్ గురించి. అంటే అందుకే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా సన్మానించాలి మొత్తం కలిపి. అలాంటి గొప్ప వ్యక్తి, లెజెండ్ పర్సనాలిటీ బాలకృష్ణ. గోల్డెన్ ఇయర్స్, అందుకే గోల్డెన్ లైన్ అంటున్నారు అభిమానులు అయితే. 100 విజయ దండయాత్ర 50 సంవత్సరాలు కొనసాగింది. ఇలాగే కంటిన్యూ కొనసాగాలని. అప్పటికున్న స్టార్డమ్ ఇప్పటికి 10ంతలైంది. వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఎన్బీకే 109 కూడా తిరుగులేని బాలకృష్ణ. ఒకప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, బాలకృష్ణ సినిమా ఇట్టు పడితే షేక్ ఎలా అవుతుందో బాక్స్ ఆఫీస్ ఆ రేంజ్ మోత మోగాలని కోరుకుందాం. వెయిటింగ్ ఎన్బీకే 109 ఆగస్టు 30వ తారీఖు నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నందమూరి అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతుంది. వెయిటింగ్ ఆ రోజు కోసం. అయితే గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ బంగారు బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్.